స్ఫూర్తి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాల్దీవుల పర్యటనలో భారత ప్రధాని మోడీకి అద్భుత స్వాగతం పలికిన స్థానికులు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణం. నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం. బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్. పోలవరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. ఎక్కడైతే ఇండియా అవుట్ అన్న నినాదం వినబడిందో అక్కడే నరేంద్ర మోదీ జిందాబాద్ నినాదాలు దద్దరిల్లాయి. మాల్దీవుల పర్యటనలో భారత ప్రధాని మోదీకి అద్భుత స్వాగతం పలికిన స్థానికులు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొన్నారు. గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజుకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత గోవా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య నేతలు అశోక్ గజపతిరాజుకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయబాబు, మాజీ మార్కెట్ చైర్మన్ చెంచయ్య నాయుడు, దుర్గా ప్రసాద్, కాసారం రమేష్, సుబ్బయ్య, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. సడన్గా పెట్టుకున్నాను, ఇన్ఫార్మ్ చేయడం కొంచెం లేట్ అయింది. గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని హరీష్ రావు తెలిపారు.
తెలంగాణ చర్చ సందర్భంగా ఇవి కూడా చర్చకు వచ్చాయని అన్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన లేఖలను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్లో శనివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సదస్సుకు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్యాక్ వాటర్ లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తర్వాత నిర్మించిన క్రాస్ రెగ్యులేటర్ పేరు బనకచెర్ల. ఆ బనకచెర్ల దగ్గర 4 క్రాస్ రెగ్యులేటర్స్ ద్వారా పెన్నా బేసిన్ రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి క్రాస్ రెగ్యులేటరే బనకచెర్ల. అంటే గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయే ప్రాజెక్ట్. ఆ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ లో ఈ నీళ్లు వదిలిపెడితే అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల. నెక్స్ట్ ఏంటి ప్రాజెక్టులో వాళ్ళ ఉద్దేశం ఏంది? రోజుకు 2 టీఎంసీల నీళ్లను పోలవరం ప్రాజెక్ట్ నుంచి బనకచెర్లకు తీసుకువెళ్లి ఒక 200 టీఎంసీలను మళ్లించేటువంటి ప్రాజెక్టు. దానికంటే ముందు ఒక పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక నది, ఏ నది అయినా వివిధ రాష్ట్రాల గుండా వివిధ దేశాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి నది తీసుకుంటే 7 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కొంత ఛత్తీస్గఢ్ కూడా వస్తుంది. సో ఇన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తే ఆ నదీ జలాలను ఎలా పంచాలి? మన ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా ఆ రాష్ట్ర అవసరాల ఆధారంగా ట్రిబ్యునల్స్ నీళ్లను పంపిణీ చేస్తాయి. ట్రిబ్యునల్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో 3 సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఆ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు విని ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు హక్కుగా వస్తాయో ఆ హక్కులను కేటాయించేది ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ యొక్క ఆర్డర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానము. ఇది భారత రాజ్యాంగంలో చెప్పబడ్డది. ట్రిబ్యునల్ ఒక్కసారి అవార్డు చేస్తే, ట్రిబ్యునల్ రాష్ట్రాలకు నీళ్లు కేటాయిస్తే ఆ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానం. గోదావరి నది మీద కూడా 1980వ సంవత్సరంలో బచావత్ గారు, ఆ జడ్జి గారి పేరు బచావత్, 1980లో ఆయన గోదావరి అవార్డు పాస్ చేశాడు. 80లో గోదావరి అవార్డు పాస్ చేసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, తెలంగాణ ఏర్పడలేదు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడంటే, మహారాష్ట్ర తర్వాత కొన్ని నదులకు సంబంధించేమో రిమైనింగ్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కొన్ని స్ట్రీమ్స్ కు సంబంధించి ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. సో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గా చెప్పాడు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరి నదిలో మనకు జీవోలు ఇచ్చారు. 968 టీఎంసీలకు వివిధ ప్రాజెక్టులకు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంట్లో ఉన్న ఆడబిడ్డలపైన అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెడుతున్నారు. కేవలం రీట్వీట్ చేసినందుకు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. 3 ఏండ్లలో మళ్లీ అధికారంలోకి వస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డికి చెంచాలుగా పనిచేస్తున్న పోలీసులకు, అధికారులకు మిత్తితో సహా తిరిగి చెల్లిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్న ఇక మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు, తమ్ముడు దగ్గర పోతే తమ్ముడు ఏం చేసిండు, వాడెవడో గిట్టనే తుమ్మునేళ్ళు అని ఇష్టం ఉన్నట్టు పెడితే మనోడికి ఆయన కడుపు మసిలి ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది 20 మంది పిల్లగాళ్ళు ఆయనతో కలిసి ధన్మని పోయినరు. ఏదో కొద్దిగా చిన్న నిరసన కార్యక్రమం చేసి వచ్చారు. చిన్న నిరసన కార్యక్రమం చేసి వస్తే ఆయనతో అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి లోపలేద్దామని చూసిరు. కోర్టు వాళ్ళు ఏమున్నదా ఆయనలో ఏం లేదు, చిన్న నిరసన అని చెప్పి ఆయన రిమాండ్ రిజెక్ట్ చేసిండ్రు. తమ్మునికి రిలీఫ్ ఇచ్చిండ్రు. కాకపోతే ఒక 4 తమ్ముళ్ళు మాత్రం 17-18 రోజులు జైల్లో ఉన్నారు. వాళ్ళని కలవడానికి నేను శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోతే గమ్మత్తైన విషయం, శ్రీనివాస్ భార్య ఉన్నది, అమ్మాయి పేరు శ్వేత మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిరు. ఎవరు? శ్రీనివాస్ భార్య మీద. ఆమె బయటికి వచ్చిందా, నిరసనలో పాల్గొన్నదా ఆమెకు తెలియని కూడా తెలియదు. ఎందుకు పెట్టిరట ఎరికేనా? శ్రీనివాస్ను అరెస్ట్ చేసినాక వాళ్ళ ఇంటికి పోయిరట పోలీసు వాళ్ళు. ఫోన్ ఇయ్యన్నారట. ఎందుకు ఇవ్వాలి? నేను ఇయ్య అన్నది.
అంటే అటెంప్ట్ మర్డర్ కేసు. గిది ఇందిరమ్మ రాజ్యం, గిది ప్రజాపాలన. ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ సంబంధము లేదా ఆ రోజు జరిగిన నిరసన కార్యక్రమంతో ఆ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన పోలీసు వెధవల్ని నేను అడుగుతున్నా, మీరు మనుషులా పశువులా అని నేను అడుగుతా ఉన్నా. బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నారా లేకపోతే ఉద్యోగం అనేది గడ్డి తిని చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారండి ఒక అమ్మాయి మీద? నాకు అర్థం కాదు. ఇంట్లో ఉండే అమ్మాయి మీద, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకు, ఆమె మీద అటెంప్ట్ మర్డర్. గిది వీని పాలన. ఇక దీన్ని మనం మురిసి పరవశించి ఓహో ఆహా మొహబ్బత్ కా దుకాణాన్ని మనం సపోర్ట్లు కొట్టాలి. అట్లే ఇంకొక కేసు, నల్లబాలు అన్న పిల్లగాడు ఉంటాడు సోషల్ మీడియాలో, వాని అసలు పేరు శశిధర్ గౌడ్. ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి 12 కేసులు పెట్టారు. ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్టుకు రీట్వీట్ కొడితే ఆ పిల్లగాన్ని అరెస్ట్ చేసి అన్నం తింటుంటే బరబర గుంజుకపోయి ఎవడో ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి 20 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇది వీని ప్రజాపాలన. ఇది ఈ రాష్ట్రంలో పోలీసులు నడుపుతున్న తీరు. నేను మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షి ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు, ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా, 3 ఏళ్లలో మళ్ళా వస్తాం. ఒక్కొక్కరికి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాని అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకు చెప్పండి, పేరు రాసి పెట్టుకోండి. నేను పక్కా చెప్తున్నా 3 ఏళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం. ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవన్ అయ్యకు భయపడేది లేదు. రేవంత్ రెడ్డి కాదు వాని తాత జేజమ్మ దిగొచ్చిన మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడూ అడ్డుకోలేడు. ఇది వాస్తవం. సోనియా గాంధీ ఇచ్చిన లేఖలో ఏముందో కూడా రేవంత్ కు తెలియదు. కనీసం లేఖ చదివే తెలివి లేదు. కనీసం లేఖలో ఏముందో తెలియకుండానే మురిసిపోయాడు. కార్యక్రమానికి రాలేనన్న సోనియా మాటలే తనకు ఆస్కార్ అవార్డు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని రేవంత్ చెప్పుకుంటున్నాడు. రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సింది ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు అంటూ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు. నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే, ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? శ్రీమతి సోనియా గాంధీ जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు. నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. దిస్ ఈజ్ ఫర్ మీ లైఫ్ టైం అచీవ్మెంట్, దిస్ ఈజ్ ఫర్ మీ ఆస్కర్ అవార్డ్, దిస్ ఈజ్ ఫర్ మీ నోబెల్ ప్రైజ్. ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఇంతకు ఏం రాసిందయా అని అందులో ఉంటే ఆ ఉత్తరం, ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. మీరు చూడు, ఆ లెటర్ చూసిరా లేదా మీరు? ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా? సోనియమ్మ, నువ్వు పిలిచినావు నన్ను, కానీ నేను రాలేకపోతున్నా, ఏమనుకోకని రాసింది. అంతే, తప్ప ఏం రాయాలి. దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు, నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన, నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు. అదేదో సినిమాలు చెప్తారు ఇప్పుడు భాస్కర్ అవార్డు అని. ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు. ఎవడో ఒకడు దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు. ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేదో తెలియదు. ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లొడలోడ ఒరుడు తప్ప ఏం తెలియదు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులోకి ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండవాగులు తోడవడంతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ భద్రాచలం దగ్గర 34 అడుగులకు చేరుకున్న గోదావరి వరద ప్రమాద స్థాయికి రావడంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రాజెక్టులోని ఎగువ స్పిల్వే దగ్గర నీటి మట్టం 29.620 మీటర్ల నమోదు కాగా, దిగువ స్పిల్వే దగ్గర 20.220 మీటర్లు నమోదు కాగా, ఎగువ కాపర్ డ్యాం దగ్గర 29.950 మీటర్లు మరియు దిగువ కాపర్ డ్యాం దగ్గర 19.700 మీటర్లు వరద నమోదైనది. 48 రేడియల్ గేట్ల ద్వారా 4,22,271 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు వదులుతున్న జలవనరుల శాఖ అధికారులు.
అల్లూరు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో గిరిజన ప్రజలు వర్షాకాలంలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాలన్నారు. గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మన్యంలో వాగులు వంకలు పొంగి రహదారి రవాణా సౌకర్యాలు లేక గిరిజన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వంతెనలు లేకపోవడంతో ప్రమాదం భరితంగా ఉన్న వాగుల గుండా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని నిత్యావసర సరుకుల కొరకు వారపు సంతలకు వెళ్లవలసిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గర్భిణీలు, వ్యాధిగ్రస్తులు ఆసుపత్రులకు వెళ్లేందుకు వాగులు దాటవలసిన పరిస్థితి ఉంది. రహదారి సౌకర్యం లేక రోగాల బారిన పడిన రోగులు మృతి చెందుతున్న పరిస్థితులు లేకపోలేదు. స్వాతంత్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు కావస్తున్నా మన్య ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. దశాబ్దాలు గడుస్తున్న ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రజల తలరాతలు మారలేదు. చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీకి ఎంతో కాలంగా రహదారి లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వ 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి 2 రోజుల నుండి తారు రోడ్డు పనులు ప్రారంభిస్తే అటవీశాఖ అధికారులు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని చిన్నయ్య పడాలన్నారు. దీని విషయమే జిల్లా కలెక్టర్ని కలుస్తామన్నారు. నా పేరు పాంగి నాగేశ్వరరావు. ఈ రాత్రి వర్షంకి తాత్కాలికంగా తోరలేసినటువంటి ఈ యొక్క గంగావరం బ్రిడ్జిని రాత్రి వర్షంకి కొట్టుకుని పోయింది. ఇక నుండి మన గిరిజన ప్రజలకి తీవ్రమైన ఇబ్బందులే. ఎన్నిసార్లు మేము స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ ఎటువంటి అధికారులు స్పందించడం లేదు. ఈ రోజు నుండి ఇంకా మాకు కష్టాలే ఇంకా తీరవు. ఇక నుండి ఏ నిత్య అవసర సరుకులు తీసుకురావాలన్నా, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా ఇక నుండి ఇంకా మాకు చాలా ఇబ్బందివే. ఈరోజు వర్షంకి ఈ తోరలన్నీ కూడా తాత్కాలికంగా చేసినటువంటి ఈ తోరలను కూడా కొట్టుకుపోయింది. దీన్ని వెంటనే అధికారులు స్పందించి మా యొక్క ప్రజలకి కనికరపడి బ్రిడ్జిని కూడా త్వరలో నిర్మించేటట్టు మీరు సహాయపడతారని కూడా ప్రభుత్వం వారికి కోరి ప్రార్థిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దళిత రైతులు 3 రోజుల నుండి నిరాహార దీక్ష. అధికారుల స్పందన కరువు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత. జీ కోడ్ 332 సర్వే నంబర్లో క్వారీ రద్దు చేయాలని రైతులు 3 రోజుల నుంచి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకొని ఆర్డీఓ దళితులన్నా, దళితుల ప్రాణాలన్నా, దళిత భూములన్నా ఈ అధికారులకు లెక్కలేదని మైనింగ్ చేస్తున్న వాళ్లే ముఖ్యమన్నట్లుగా రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ క్వారీ వల్ల ఈ దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ఈ క్వారీని రద్దు చేయాలని ఏకైక డిమాండ్తో ఈ నిరాహార దీక్ష చేస్తామన్నారు. కాబట్టి ఈ రెవెన్యూ అధికారులు ఎన్ని రోజులు ముఖం చాటేస్తారు అని చెప్పేసి అడుగుతున్నాం. ఆర్డీఓ స్పందన లేదు అని చెప్పేసి నిరసనగా సాయంత్రం 4 గంటలకు టెంట్ ముగిసిన తర్వాత ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ బహుజన బొట్ట నాగరాజు మాట్లాడుతూ ఈ రెవెన్యూ అధికారులు ఈ పేద ప్రజలు ఇచ్చిన ట్యాక్సుల ద్వారా జీతాలు తీసుకుంటున్నారనే విషయాన్ని మర్చిపోయి ఈ మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తూ అనుకూలంగా ఈ నివేదికలు రిపోర్టులు ఇస్తున్నారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. పేరు బహుజన బొట్ట నాగరాజు. ఆల్ ఇండియా పిఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు జీకోడూరు గ్రామంలో 332 సర్వే నెంబర్లో క్వారీని రద్దు చేయాలని చెప్పేసి నాకున్నటువంటి దళిత రైతులు 3 రోజుల నుంచి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నిరార్థక చేస్తూ ఉన్నారు. కానీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఉన్నారు. అలా బాగా మళ్ళీ ఈ భూముల దగ్గర, ఆ క్వారీ దగ్గర ఈ రైతులు భూమి లేదని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తా ఉన్నాడు. మరి ఎవరికి భూమి ఉండదని చెప్పేసి అంటా ఉన్నాను. బంగారాజు దగ్గర భూమి ఉన్నదా, లేదంటే బంగారాజు వెనకాల ఉన్నటువంటి దళారులకు భూమి ఉన్నదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎంఆర్ఓ గారు ఉద్యోగం కోసం వచ్చారు ఇక్కడ మీరు, అంతే తప్ప మేము కట్టే పనులతో మీరు జీతాలు తీసుకున్నారు. కానీ బంగారాజు మైనింగ్ మాఫీ ఇచ్చే డబ్బులతో మీరు జీతం తీసుకోవట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు మా కోసం పని చేయాలి తప్ప ఎంఆర్ఓ గారు కానీ ఆర్టీఓ గారు కానీ అంతగాని మైనింగ్ మాఫీ కోసం పని చేస్తే చూస్తూ ఊరుకోవని చెప్పి చెప్తా ఉన్నా. అలాగే
ఆర్డర్ ధర్నా చేస్తూ ఉంటే కనీసం అక్కడికి వచ్చి ఎందుకు మీరు టెంట్ వేశారు, మీ సమస్య ఏంటని చెప్పేసి అడగడానికి మీకు నామోసీగా ఉంది. అదే మీరు బంగారాజు అనేది శంశంకర్ దగ్గరకు ఫోన్ చేస్తే మాత్రం పరుగులు ఎట్టుకుని పోతా ఉన్నారు. అలాగే మీరు బయట నర్సీపల్లి ఎంఆర్ఓ గారు ఆర్డీ వారు కూడా ఇది తప్పుడు టెంట్ వేస్తున్నారు అలా అని చెప్పేసి అన్నారు. మీరు ఎలా నిర్ణయిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు మా దగ్గర రావాలి కదా, మా వాళ్ళ దగ్గర పాస్బుక్ ఉన్నాయి కదా, ఆ పాస్బుక్లు కూడా ఒకసారి చూపిస్తాం, మీరు చూడండి. దళితులే కదా, ఈ దళితులకి ఈ బిఎస్పీ పార్టీ ఏఐబిఎస్పీ పార్టీ వాళ్ళు సిపిఎం వాళ్ళు ప్రజా సంఘం అందరూ కూడా చేస్తూ ఉన్నారు. కానీ మీరేమో చిన్న చూపు చేస్తూ ఉన్నారు. కానీ నేను తీవ్ర స్థాయి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు కలెక్టర్ గారికి. దళితుల భూములు మీరు కాజాలని చూస్తూ ఉన్నారు. అంటే బడా భూములు ఎవరైతున్నా బంగారాజుకి వస్తస్తులు ఇస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చెప్తాను, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అలాగే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇన్ని ధర్నాలు చేస్తా ఉన్నాం, 4 రోజుల పాటు కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం ఏం జరుగుతుందని చెప్పేసి కూడా మీరు పట్టించుకోవట్లేదు. మీరు అందరూ ఎవరి కోసం ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కోసం ఉన్నారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బడా మైనింగ్ మాఫియా కోసం ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే చెప్తా ఉన్నాం, మీరు మా కోసం ప్రజల కోసం ఉన్నారు. మేము కట్టే పనులతో మీరు చేతిలో తీసుకున్నారు కాబట్టి మా కోసం పనిచేయాలి. ఈ కార్యక్రమాల్ని ఇంతటితో వదలం మిమ్మల్ని అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదైతే మీరు మైనింగ్ లీజులు ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు మాకు, కానీ తప్పుడు మాత్రం లీజులు ఇచ్చారని చెప్పేసి మైనింగ్ పట్టుకోవడం చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మా దళితులు భూములన్నీ కూడా పోతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పంటలు పోతా ఉన్నాయి. వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది. అక్కడ ఉన్నటువంటి పశువులకు ప్రమాదం ఉంది. అది పోక మా వాళ్ళు చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. మైనింగ్ మాఫియా గలాట్లు ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఎడుగు సీట్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ అక్కడ డాక్టరేట్ దగ్గర ఎలాగైతే ఎడగొట్టేసి అక్కడ ఎలాగైతే అక్కడ అమ్మాయికి గిఫ్ట్లు మాయ చేసి డాక్టరేట్ కొట్టుకుపోతూ ఉన్నారు. అదే తలాలు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ఈ మాఫియా కోడిగా ఈ నెలరాయి కోరిని కూడా అప్పచెప్పాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. మీరు మా భోజనలే, కాకపోతే మీరు ఈ దళితుల పక్క ఉండాలి, అమాయకుల పక్క ఉండాలి. ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ పక్క ఉండాలి తప్ప మీరు పైసలు కక్కుర్తుపడి ఈ రోజు బంగారాజు వైపు ఉండి ఎలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం మైనింగ్ దళారులకి. అలాగే ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో మిగతా వాళ్ళందరూ కూడా మీరందరూ సహకరించండి. మీరు కానీ 2-3 రోజుల్లో కానీ ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మా బహుజన సత్తా ఏటో మీకు చూపిస్తామని చెప్పి చెప్తాను. ముఖ్యంగా నర్సీపల్లి నడిబొట్లో ఇంత కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక్కడ కూటమి నాయకులు కానీ గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంటే దళితులు అంటే చిన్నచూపు లేదా బంగారు రాజు ఉంది మీ అందరికీ కూడా ఉడుపులందయ్యా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరందరూ నిజంగా ఈ సొసైటీని మార్చాలని చిత్తశుద్ధున్న రాజకీయ పార్టీలు అయితే ఈ దళిత నిరాధారకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. లేదు మేము బంగారు రాజుకి ఇచ్చే పైసలు కక్కు తోడుతున్నామంటే అది మీ విద్యుత్గా వదిలేస్తారని కూడా చెప్తా ఉన్నాం. మరొకసారి ఇక్కడున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తాను, ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి భూములు బంగారు రాజు కానీ మైనింగ్ మాఫియా జాగిరి కాదు, ఇది మా భూములు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మా దళిత భూములని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి దాని మైనింగ్ మాఫియా లారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మైనింగ్ మాఫియా దళారులారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అలాగే వెంటనే మైనింగ్ ఏదైతే ఉందో లీజులు రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చీకోడూరు క్వారీని రద్దు చేయాలి, చీకోడూరు క్వారీని రద్దు చేయాలి, చీకోడూరు క్వారీని రద్దు చేయాలి. దళిత ప్రాణాలకు రక్షణ కల్పించాలి, దళిత భూములకు రక్షణ కల్పించాలి, దళిత భూములకు రక్షణ కల్పించాలి. మైనింగ్ మాఫియా ఆగడాలను అడ్డుకట్టాలి, మైనింగ్ మాఫియాతో నిలాఖతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్న కొలు తెరవాలి, మైనింగ్ మాఫియాతో నిలాఖతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కొలు తెరవాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దళితుల పక్షాన నిలవాలి. నశించాలి, నశించాలి, నశించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.